శ్రీమన్నారాయణ గోదమ్మ కృప చేసిన ధనుర్మాస వ్రత మహోత్సవంలో 28వ పాశురం యొక్క సారాంశాన్ని తెలుసుకుందాం. ఈ పాశుర అర్థాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారికి పరిపూర్ణమైనటువంటి సంతృప్తి కలుగుతుంది. వారికి ఉండేటువంటి భయాలన్నీ తొలగిపోతాయి. ఏది శాశ్వతమైనటువంటి ప్రేమనో మనకి తెలుస్తుంది. ఇందులో అమ్మవారు కరవైగల్పిన్ సెన్న కానం సేరుందున్బోం అంటూ ప్రార్థన చేస్తూ ఉంది. అడవిలో పశువుల వెనుక వెళ్తూ ఉండేవాళ్ళం మేము. ఎటువంటి ఆచార వ్యవహారములు తెలియని వాళ్ళము మేము. జ్ఞాన పరిమళము భక్తి పరిమళము లేని వాళ్ళం మేము. ఎటువంటి యోగ్యతలు మాకు లేవు అని తెలియజేస్తూ ఉన్నారట. స్వామిదంతా వింటూ ఉన్నాడు. మరి ఎటువంటి యోగ్యత లేకుండా నా అనుగ్రహం ఎలా కలుగుతుంది? ఒకే ఒక యోగ్యత ఉంది స్వామి. అది మా కులంలో గోకులంలో నీవు ఆవిర్భవించావు శ్రీకృష్ణునిగా. ఇంతకు మించినటువంటి యోగ్యత మాకేం కావాలి? సకల పుణ్యములు నీలోనే ఉన్నాయి. ఒక పుణ్యాల రాశివి నీవు. ఒక దేదీప్యమానమైనటువంటి అద్భుతమైన తత్వానివి నీవు. నీవు మా కులంలో ఆవిర్భవించావు. మా అందరికీ కూడా దాన్ని మించినటువంటి యోగ్యత ఏదీ లేదు. మాకు నీతో ఉండేటువంటి సంబంధం మేము తొలగించుకోవాలన్నా, ఎవరైనా తొలగించాలన్నా, లేదు నీవే తొలగించాలన్నా పోయేటువంటిది కాదు. ఇది శాశ్వతమైనటువంటి సంబంధము అంటూ అమ్మ విన్నపం చేస్తూ ఉంది. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ గురుస్త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణ అంటూ అమ్మ సకల సంబంధములు పరమాత్మతోనే అనేటువంటి రహస్యాన్ని తెలియజేస్తుంది. జీవితంలో ఆరనటువంటి దీపం, మారనటువంటి రూపం కేవలం పరమాత్మ మాత్రమే. అటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో, పరమాత్మతో ఉండేటువంటి సంబంధాన్ని భావిస్తూ ఉంటారో, స్వామి దగ్గర ప్రతినిత్యము క్షమాప్రార్థన చేస్తూ ఉంటారో, వారికి ఉండే బరువులన్నీ కూడా తొలగిపోతాయి. భగవంతుడు కల్పతరువై వారిని రక్షిస్తూ ఉంటాడు.